జనవరి 24వ తేదీన సింహరాశి వారికి జరగబోయేది ఇది. అలాగే ఈ సింహరాశి వారికి దేవత ఆరాధన ఈ సింహరాశి వారికి మరింత మేలు కలగజేస్తుంది అనే విషయాన్ని కూడా మన ఛానల్లో తెలుసుకుందాం. అలాగే వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మూక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉండేటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఆ సూర్య భగవానుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కారణం ఏమిటి అంటే సూర్యుడు సింహరాశికి అధిపతి. ముఖ్యంగా ఈ ప్రవర్తన విషయంలో అయితే సింహరాశి వ్యక్తులు అనేక లక్షణాలు కలిగి ఉంటారు. సమస్యలను సొంతగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్వభావ రీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతుడిగా ఉంటారు. అత్యంత ధైర్యవంతులు. ఈ రాశులలో ఎవరు అంటే సింహరాశి వారు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి వీరి మీద నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద ఆధారపడాలని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు వీరికి వేరుగాని సొంతగా పైకి వస్తారు. అంటే వాళ్ళ సొంత కాళ్ళ మీదే నిలబడటానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళే లైఫ్ చేయటానికి ఎక్కువగా సింహరాశి వారు ఇష్టపడుతారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగానే చేస్తారు. అయితే ఏది చెప్పకూడదు అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందులో చిక్కుకుంటారు. ఈ సమయానికే ఏ మాట మాట్లాడాలో అదే మాట్లాడతారు. ఆ విషయం గురించి ప్రవర్తిస్తారు. అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైన వంటి ఇబ్బందుల్ని కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండటం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది ఇస్తారు. అలాగే ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని అంత గుడ్డిగా నమ్మడానికి ఇష్టపడరు. ఎందుకంటే వీరు గతంలో చాలామంది వ్యక్తులను నమ్మి మోసపోయిన సందర్భాలు మరెన్నో ఉన్నాయి. కనుక వీరు విషయంలో ఎవరైనా ఒక్కసారి తప్పు చేశారంటే మళ్ళీ దాన్ని రిపీట్ అవ్వకుండా జీవితంలో చూసుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహరాశి వారి వ్యక్తులు అలాగే విద్యార్థులను చూసుకున్నట్లయితే విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా రాయాలనుకున్న పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో ఊహించని శుభవార్త అయితే మీరు వినబోతారు. అలాగే ముఖ్యంగా ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో అనుకూలించడం వల్ల ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా నిర్ణయాల విషయంలో తొందరపడరు. అంటే నిర్ణయాల విషయంలో ఆలస్యమైనా సరే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు పనులు కానీ అస్సలు ఒప్పుకోరు. అలాగే ఈ రాశి వారిని కొంతమంది నమ్మకస్తులని బద్ధకస్తులు అని కూడా అంటారు. కానీ వీరు నమ్ముకున్నటువంటి పద్ధతి సరైనవి అని ఎత్తైనా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ సింహరాశి వారు ఒక్క విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం అనేది పొంచి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు కొన్ని చెడుకు సంబంధించిన సంకేతాలు కూడా వస్తూ ఉంటాయి. ఇక వాటిని మీరు ఊహించుకోండి. కనుక మీరు ఈ సమయంలో అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఏమైతే ఉంటే అవి మానుకోవడమే మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంతో నిదానంగా నడిపితే మీకు చాలా మంచిది.
అలాగే ఈ సింహరాశి వారికి ఈ సమయంలో మీరు ఏది కోరుకున్నా సరే అది నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవ అనుగ్రహం అనేది బాగా అనుకూలంగా అయితే కనిపిస్తుంది. కనుక మీరు అస్సలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది రాబోతుంది. మీకు ఆదాయం కూడా మంచి అందుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏవైతే ముఖ్యమైన పనులు ఉంటాయో వాటిని అయితే ఎంతో శ్రద్ధగా చేసుకోవాలి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు పనుల మీద దృష్టి పెట్టి మీ పనులు చేసుకున్నట్లయితే మీకు వరుసగా కలిసిగా రాబోతుంది. అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయి. ఇకపోతే జనవరి 24వ తేదీన శుక్రవారం రోజున సింహరాశి వారికి జరగబోయేది ఇది. అయితే ఈ సింహరాశి వారికి బుధ సంచారం కారణంగా సింహరాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో సింహరాశి వారి జాతకులు లబ్ధిని పొందుతారు. బుద్ధుడు సింహరాశిలో 7వ స్థానంలో సంచరించడం వల్ల వీరికి అనేక ప్రయోజనాలు చేరుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా లాభం పొందుతారు. ఇకపోతే డబ్బు విషయంలో పొదుపు ఆస్కారం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవితాన్ని గడిపిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారు ప్రతి రంగంలో అడుగుపెట్టిన విజయాన్ని అయితే అందుకుంటారు. ఏ పని తలపెట్టినా ఖచ్చితంగా అవుతుంది. మట్టిని పట్టుకున్న వీరికి బంగారమే అవుతుంది. పూర్వీకుల నుంచి భార్య వైపు నుంచి ఆస్తి కలిసొచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే వీరికి దైవ అనుగ్రహం అనేది ఉంది కనుక వీరు మట్టి పట్టిన వీరికి బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు. అంత అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. దీనివల్ల వారి వైపు నుంచి సహాయం అందుతుంది. కష్టపడి కూడా వీరు పైకి వస్తారు. కనుక ఈ రాశివారు జనవరి 24వ తేదీన శుక్రవారం రోజున అమ్మవారిని అంటే లక్ష్మీదేవిని ఆరాధన చేయండి. ఎవరైతే సింహరాశి వారు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో వారికి జీవితంలో డబ్బు సమస్య కానీ ఏ సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా ఇంట్లో గొడవలైనా ఇలాంటివి ఏవున్నా అవన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి దైవ అనుగ్రహం ఉంటే సరిపోతుంది. అలాగే మనం కొంతవరకు కష్టపడినా అలాగే ఈ దైవ అనుగ్రహం మన కష్టపడిన ఫలితం కూడా మన జీవితంలో పైకి ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కనుక ఈ శుక్రవారం రోజునైతే అమ్మవారిని ఎట్టి పరిస్థితిలో మిస్ కాకుండా ఆరాధించండి. ఇలా ఆరాధించడం వల్ల మీకు అన్ని వైపులా బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు ఆగిపోయిన డబ్బు పరంగా ఏవైతే విషయాలు ఉన్నాయో అంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చి మీ దాకా రావడం లేదు అనుకునేవారు కూడా ఈ సమయంలో రావడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.